నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీల్లేదా? నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న ఆలోచనను బట్టి, నీకున్న డిగ్రీస్ని బట్టి, నీకున్న చదువును బట్టి ఎంత మాత్రము కూడా ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే వాటి వలన అన్ని సందర్భాల్లో ఆనందాన్ని అనుభవించలేవు, ఆస్వాదించలేవు. కొన్ని సందర్భాల్లో కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లో ఆనందాన్ని అనుభవించలేవు. నీవు అనుకున్నవి పొందుకోవాలన్నా, అత్యధికమైన స్థానములో స్థిరపరచబడాలి అన్నా, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాక, నీకున్న చదువును డిగ్రీస్ని బట్టి కాక, దేవుని మీద పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచగలిగితే, ఈ జ్ఞానం అనుగ్రహించింది దేవుడు, జ్ఞానం మీద కాదు, దానిని అనుగ్రహించిన దేవుని మీద నా మనస్సు ఉంచుతా, నా నమ్మకం ఉంచుతా, విశ్వాసం ఉంచుతా అనే ఆలోచన కలిగి నీ ఆలోచనలు ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఏ సమయంలోనైనా సరే అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనంలో అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, ఆయన అడుగువానికి సమస్తం దయచేయువాడనియో నమ్మవలెను కదా. దేవునికి తలనీలాలో, కానుకలో, ఇహలోక సంబంధమైన ఏవో ఇస్తే ఆయన ఆనందించడు. ఆయన దేవుడని నమ్మితే ఆయన ఆనందిస్తాడు. ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు అని ఆయనను హత్తుకుంటే ఆయన ఆనందిస్తాడు. నేను అడుగుతున్న ప్రతి దానిని ఆయన వింటున్నాడు, వింటున్న దానికి ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మినప్పుడు ఆయన ఆనందిస్తాడు. దేవునికి ఏది ఇస్తే స్వీకరిస్తాడు, సంతోషిస్తాడు, నన్ను హత్తుకుంటాడు అనుకుంటారు చాలా మంది. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దేవుడని నమ్మడం, ఆయన దగ్గరికి నడిపించబడి ఆయనను అడుగుతున్న నా మాట వింటున్నాడు అని నమ్మాలి. నేను ఏది అడిగినా అది వాక్యానుసారమైనదైతే నాకు ఇవ్వగలుగుటకు సామర్థ్యము కలిగిన సర్వశక్తిమంతుడు అని నమ్మగలిగితే చాలు, ఆయనకి ఇష్టమైపోతా. మనం అడిగినది యావత్తు మనకు అనుగ్రహించను. అందుకే మన జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోవాల్సిందే, స్వబుద్ధిని కాదు ఆధారం చేసుకోవాల్సిందే, బలాన్నో బలగాన్నో అధికారాన్నో కాదు ఆధారం చేసుకోవాల్సిందే, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆనందించగలుగుతాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.